హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు బ్లాగ్ వచ్చేసి మేమైతే అనంతగిరి హిల్స్ కి అయితే వెళ్తున్నాము. ఎగ్జాక్ట్ గా మార్నింగ్ 4:30కి అయితే హైదరాబాద్ నుండి అయితే స్టార్ట్ అయిపోయాము. మేము అనంతగిరి హిల్స్ కి రీచ్ అయ్యేసరికి మార్నింగ్ 6:50 అయ్యింది. కార్ ఇక్కడ పార్క్ చేసి వ్యూ పాయింట్ కోసం అయితే ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసాము. మార్నింగ్ సన్ రైజ్ తో వ్యూ మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంది. వీకెండ్ కాబట్టి చాలా మంది వచ్చారు. ట్రెక్కింగ్ చేసేటప్పుడు మధ్యలో వ్యూ పాయింట్స్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. అంతా అలిసిపోయారు. నేనైతే పైకి రీచ్ అయిపోయినా. ఎక్కలేకపోతున్నారు వాళ్ళు. కంపోజ్ కొంచెం పైకి వెళ్ళగానే చాలా అంటే చాలా అలసిపోయాము. ఇక ఆగుకుంటూ ఫైనల్ గా వ్యూ పాయింట్ టవర్ కాడికి అయితే రీచ్ అయిపోయాము. పైకి పోయి ఇప్పుడు వ్యూ పాయింట్ చూపుతా. ఈ టవర్ పైకి ఎక్కి వ్యూ చూస్తుంటే గ్రీనరీ తోటి చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఆయన టవర్ పై నుంచి కిందికి దిగి ఇక్కడ వ్యూ పాయింట్ చూసుకొని శ్రీకాంత్, మనం ఈరోజు ఎక్కడ వచ్చాంరా? అనంతగిరి హిల్స్ వచ్చాం. ఎవరెవరు వచ్చాం? మన ఫ్రెండ్స్ చైతన్య, నానిగో, రాజీవ్, సాయి గాడు. ఎట్లుంది లొకేషన్? మంచిగా ఉందా? మంచిగా ఉందా. Come first. ఏంటి కాయాలి? రేగాయలు ఇప్పుడు కాయవురా. కాయ ముందకాయలు ఊర్లో అయినాయి ఆల్మోస్ట్. అడ్వెంచర్ రాజు సమాధి లాగానే ఉన్నది. లెట్స్ స్టార్ట్ ద అడ్వెంచర్. నాన్న చూడు ఎంత ముందర పోతుంది. చూడు లోడ్ వేరే. కొండలు ఎక్కి ఎక్కి వచ్చి చాలా అంటే చాలా ఆకలి అవుతుంది. టిఫిన్ చేయడానికి పోతున్నాం. బొట్టు ఎడ పెట్టుకున్నారా? బొట్టు విడిపోయినా నేను. ఏరా టిఫిన్ ఏరారా? తినవారా నువ్వు? శ్రీకాంత్ తింటావా? 2 ప్లేట్లు. ఇడ్లీనా దోశనా? దోశ. నువ్వేం తింటావు? నీకు ఇడ్లీనా దోశనా? ఏది ఉంటా తింటా. ఆకలి అవుతుందా? కొండలెక్కి కలిసిపోయినావా?
ఇప్పుడే టిఫిన్లు అయితే అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ కోట్పల్లి లేక్ వ్యూ. ఎక్కడ ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ఇక్కడ నుంచి? ఇక్కడ అనంతగిరి నుంచి 6 కిలోమీటర్లు. అంతేనా? ఓకే నాన్న అయిపోయిందా? టిఫిన్ చేసినా? లెట్స్ గో. ఇద్దరు సైలెంట్ గా మజా దాగి వస్తున్నారు. బాబు గాలి అంతే ఉంటదా? గాలి లేదు తక్కువ ఉందా? ముందర ఎక్కువ ఉండకూడదు గాలి. ఇక్కడ ఇప్పుడు పోయేది కోటపల్లియా? కోట్పల్లి లేక్ వ్యూ. లెట్స్ గో. లేక్ మీద అన్నాం ఇక. తెచ్చుకోలేరా? తెచ్చుకున్నాం అనుకున్నా. ఏం అవసరం లేదు. పాయింట్ దాచిన 5 నిమిషాలు ఇక్కడి నుండి 15 కిలోమీటర్ దూరంలో ఉన్న కయాకింగ్ అయితే బయలుదేరాము. ఒక్కరికి 150 రూపీస్ ఛార్జ్ చేస్తారు. లెట్రాస్ వచ్చిర్రా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఇది అయిపోయినాక ఇక్కడి నుండి 25 కిలోమీటర్ దూరంలో ఉన్న భూ కైలాస్ టెంపుల్ కి వెళ్లి దర్శనం చేసుకొని ఇంటికి స్టార్ట్ అయిపోయాము. మధ్యలో లంచ్ కోసం ఒక మంచి రెస్టారెంట్ కి వచ్చాము. ఇక్కడ బిర్యానీ తిని ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఓకే బాయ్.